ఖైర్ బాబాకి జై. దివ్య ప్రియతమని కృపా విశేషం వలన బిఫిటింగ్ ఏ ఫార్చునేట్ స్లేవ్ అనే గ్రంథాన్ని గత చాలా రోజులుగా చదువుకుంటూ ఉన్నాం. ఫర్ దట్ యూ నీడ్ ద కంటైనర్ అనేటువంటి చాప్టర్ చదువుతూ మధ్యలో ఆగాం. నిన్న ఎక్కడ ఆగామో ఒక్కసారి గుర్తు చేసుకుందాం. జీసస్ ఆయన సజీవంగా ఉన్న రోజులలో ఒక ఇద్దరు పండితులు వాళ్ళు న్యాయంగా జీసస్ యొక్క శిష్యులను, జీసస్ యొక్క విధానాన్ని విమర్శిస్తూ ఎగతాళి చేస్తూ ఉండేవారు వాళ్ళు. కానీ వీళ్ళిద్దరూ మాత్రం జీసస్ దగ్గర అసలు శక్తి ఉంది, ఆ రహస్యం మనం కనుక్కోవాలి అని జీసస్ని అనుసరించడం మొదలుపెట్టారు. అయితే జీసస్తో కొన్నాళ్ళు తిరిగిన తర్వాత నెమ్మదిగా అన్నారు, మీరు ఇంత కష్టపడి ప్రతి ఊరు వెళ్ళి మీ సందేశం ఇవ్వడం ఎందుకు, ఆ రహస్యం మాకు చెప్పేయండి, మేమే అది 10 మందికి అందజేసేస్తాం, మీరు ఇంత ఇబ్బంది పడడం మేము చూడలేము అన్నారు. దానికి వద్దు నాన్న, అది చాలా కష్టము, అది మీరు తెలుసుకుంటే అది మీకు కష్టమే అవుతుంది కానీ అదేం సహాయపడదు, వద్దు అన్నాడు. అయినా వీళ్ళు ఒత్తిడి చేసేటప్పటికి సరే ఇచ్చాను, కానీ ఇచ్చిన తర్వాత నాకు కూడా ఉండొద్దు, మీ జీవితం మీదే, నా జీవితం నాదే అన్నారు. సో ఆయన ఆ ఘనమైనటువంటి భగవంతుని నామం అనే రహస్యాన్ని వాళ్ళకి ఇచ్చేశాడు. వాళ్ళు వెళుతూ వెళుతూ దారిలో ఒక జంతువు చనిపోయి ఎముకల గూడు కనపడింది అక్కడ. సో దీని మీద ప్రయోగిద్దాము మనం, మన శక్తిని ప్రజలకిచ్చే ముందు అని దాని మీద ఆ భగవంతుని నామాన్ని తలుచుకొని దాన్ని ముట్టుకున్నారు. వెంటనే అది పెద్ద క్రూర మృగం అయిపోయి వీళ్ళని తినేసింది. అక్కడి వరకు నిన్న చదువుకున్నాం. ఇక ఈరోజు విషయం. యు సీ వాట్ ద డిఫికల్టీ ఈజ్. భగవంతుడు తన కృపను మనకి ఇవ్వడంలో ఉన్న ఆ చిక్కు, ఆ కష్టం ఇదన్నమాట. వెన్ హీఈస్ ఇన్ అవర్ మిడిస్ట్ వీ లూజ్ సైట్ ఆఫ్ హిమ్. ఆయన మన మధ్యలో తిరుగాడినంతసేపు మనం ఆయన్ను గుర్తించాము. అండ్ వాట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఈజ్ టు రికగ్నైజ్ హిమ్ అండ్ టు బిగిన్ టు లవ్ హిమ్. అసలు భగవంతుడు అవతార పురుషునిగా అవతరించినప్పుడు మనము చెయ్యవలసినది ఏమిటి? అన్నిటికంటే ముఖ్యం ఆయన్ని గుర్తించాలి, ఆయన్ని ప్రేమించడం ప్రారంభించాలి. ఆర్ ఫర్ హిస్ గ్రేస్ టు ఫ్లో టు అస్, మేకింగ్ అస్ రికగ్నైజ్ హిమ్. అది మనము గుర్తించలేకపోయినా ఆయన కృప మన మీద ప్రసరించి మనము గుర్తించేలా మనకు సహాయపడాలి. కనీసం అదైనా జరగాలి. అండ్ ఫర్ దట్ వీ హ్యావ్ టు స్ట్రగుల్ ఫ్రమ్ దిస్ వెరీ మూమెంట్. మరి ఆ కృప మనకి రావాలి అంటే ఈ క్షణము నుంచే మనము దానికోసం కృషి చేయాలి. సో దట్ నెక్స్ట్ టైం వీ మే బీ ఏబుల్ టు రికగ్నైజ్ హిమ్ అండ్ గెట్ క్లోజర్ టు హిమ్. ఇప్పటి నుంచి మనము గనక ఈ దిశగా మనం ప్రయత్నం ప్రారంభిస్తే మళ్ళీ ఆయన 700 ఏళ్ళ తర్వాత వస్తారన్నారు కదా, అప్పుడు ఆయన్ని గుర్తించగలుగుతాం, ఆయనకు మరింత సన్నిహితంగా కూడా జీవించగలుగుతాం. టైమ్ అండ్ అగైన్ వీ షుడ్ రిమెంబర్ హిమ్ అండ్ లాంగ్ ఫర్ హిమ్. అది పదే 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 ఆయన్ని గుర్తించుకుంటూ ఉండాలి, ఆయన గురించి తపనను పెంచుకోవాలి. హీఈ్ సో కంపాషనేట్ దట్ యువర్ లాంగింగ్ విల్ నాట్ బి ఇన్ వెయిన్. ఆయన ఎంత దయాసముద్రుడయ్యా అంటే మనము పడిన తపన వృధా పోదు సుమ. ఐఎమ్ టెల్లింగ్ యూ దిస్ ఫ్రమ్ మై ఓన్ ఎక్స్పీరియన్స్. నా స్వంత అనుభవం నుంచి ఈ మాటలు చెబుతున్నాను, గాలికి చెప్పటం లేదు నేను. ఐ వాజ్ నాట్ ఎ స్పిరిచువల్లీ మైండెడ్ చైల్డ్, a young man, to be easily caught in the net of those people who call themselves masters or godmen or anything of the sort. ఆయన చెప్తున్నాడు, నా కేసే తీసుకోండి మీరు. చిన్నతనం నుంచి కూడా నాకు ఈ దేవుడు, దెయ్యము, ఆధ్యాత్మికత ఇవేవి నాకు అస్సలు ఆసక్తి లేదు. అంచేత ఈ గురువు అని చెప్పుకునేవాళ్ళు, ఆధ్యాత్మికంగా ఉన్నతి సాధించిన వాళ్ళు, వీళ్ళందరి వలలో పడడం అస్సలు నాకు అవకాశమే లేదు. నో, ఐ వాజ్ నాట్ దాట్ అండ్ ఐఎమ్ నాట్ నౌ. పూర్వము కాదు, ఇప్పుడు కూడా కాదు నేను. అంత స్పష్టంగా చెప్తున్నాడు ఆయన. హ్యాడ్ హీ నాట్ కాల్డ్ మీ, ఐ వుడ్ నాట్ హ్యావ్ బీన్ కాట్.
ఆయన స్వయంగా రాబోయి నువ్వు నా దగ్గరికి అన్నాడు కాబట్టి నేను ఆయన వలలో తగులుకున్నాను నేను. హీ హ్యాడ్ టు స్నిప్ మీ ఫ్రమ్ ద వైన్ లైక్ ఎ రైప్ ఫ్రూట్. నేను యాక్చువల్గా బాగా పండినటువంటి పండును కాదు, పచ్చిగా చిన్న పిందులాగా ఉన్నప్పుడే ఆయన కోసేశాడు, నన్ను వాడుకున్నాడు ఆయన. అదర్వైజ్ ఇట్ వాస్ నాట్ పాసిబుల్. ఆయనంతట ఆయన జోక్యం చేసుకోకపోతే ఇది సాధ్యమయ్యి ఉండేది కాదు. అండ్ దట్ ఈజ్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ గ్రేసెస్ అన్బ్లెస్సెడ్నెస్. అది అంటే అతి గొప్ప ఆ కృపను వర్షించడం అంటే ఇదే. ఇంతకంటే ధన్యమైనది ఏమీ లేదు. వాట్ మేడ్ మీ సే బై యువర్ గ్రేస్ ఎనీథింగ్ పాసిబుల్ ఐ డోంట్ నో టు దిస్ డే. సో బాబా టెలిగ్రామ్ ఇచ్చి ఇది ఇచ్చి పిలిపించారు నాగపూర్ నుంచి. మనం చదువుకున్నాం కదా. ఏమడిగాడు ఆయన? ఈజ్ ఇట్ పాసిబుల్ టు యూ టు లీవ్ ఎవ్రీథింగ్ అండ్ కమ్ టు మీ? అంటే సర్వము విడిచిపెట్టి నా దగ్గరికి వచ్చేసి నాతో ఉండిపోవడానికి నువ్వు సిద్ధమేనా అని అడిగారు. ఒక్క క్షణము తడుముకోకుండా ఇతను ఏమి సమాధానం చెప్పాడు? ప్రభు, నీ కృప ఉంటే ఏదైనా సాధ్యమే అన్నాడు. అయితే ఆ క్షణములో ఆ మాటలే నేను ఎందుకు చెప్పానో ఇప్పటికీ నాకు తెలియట్లేదు అన్నాడు. బట్ వెన్ ది టైమ్ ఈజ్ రైప్ హీ కంట్రైవ్స్ ఏ వే. అది సమయము ఆసన్నమైనప్పుడు, ఆ పరిపక్వమైన సమయం ఆసన్నమైనప్పుడు ఆయనే పాపం ఏదో ఒక దారి చూపెడతాడు. యు సీ ఇట్ ఈస్ ఆల్సో హిజ్ గ్రేస్ టు మేక్ అస్ అట్టర్ ది వర్డ్స్. ఆ మాటలు అలా పలకాలంటే దానికి కూడా ఆయన కృప ఉండాలి. ఆయన కృప ఉంటే కానీ అది అలా రావు ఆ మాటలు. ఐ am రిమైండెడ్ ఆఫ్ ఎన్ ఎపిసోడ్ ఇన్ ద లైఫ్ ఆఫ్ అనదర్ గ్రేట్ వన్. అది నాకు ఒక గొప్ప వ్యక్తి యొక్క జీవితంలో జరిగిన ఒక ఉదంతం జ్ఞాపకం వచ్చింది. హీ వాజ్ ది పర్ఫెక్ట్ మాస్టర్ ఆఫ్ హిస్ టైమ్ అండ్ హీ హ్యాడ్ అమాంగ్ హిస్ డిసైపుల్స్ వన్ హూ వాజ్ వెరీ ఇంటెలిజెంట్. ఆయన సద్గురు రామకృష్ణ పరమహంస. సద్గురు ఆయనకు అనేక మంది శిష్యులు ఉంటూ ఉండేవారు. వాళ్లలో ఒకడు బాగా తెలివైనవాడు. బట్ దిస్ యంగ్ మ్యాన్ ఆల్సో హ్యాడ్ టు స్ట్రగుల్ టు మేక్ బోత్ ఎండ్స్ మీట్. కానీ అతడు తన కుటుంబాన్ని లాక్కు వెళ్ళడానికి చాలా కష్టాలు పడుతూ ఉండేవాడు. హీ వాజ్ ఏ బడ్డింగ్ లాయర్. అప్పుడప్పుడే అతను వకీలు వృత్తి ప్రారంభించాడు. బట్ హీ వాజ్ నాట్ ఎస్టాబ్లిష్డ్ ఎట్. కానీ ఆ వృత్తిలో ఇంకా స్థిరపడలేదు. హీ హ్యాడ్ హీజ్ విడోడ్ మదర్ టు లుక్ ఆఫ్టర్ అండ్ హిజ్ యంగర్ బ్రదర్స్. సో ఆల్ ద బర్డెన్ ఫెల్ ఆన్ హిమ్. తండ్రి పోయాడు, విధవరాలైనటువంటి తల్లిని చూసుకోవాలి, అలాగే తమ్ముళ్ళు ఉన్నారు వాళ్ళని చూసుకోవాలి. మొత్తం కుటుంబ భారం అంతా అతని 2 భుజాలపై పడింది. అతను ఎవరో కాదు, వివేకానందుడు. అదే నరేంద్రనాథ్ అనేవారు అప్పుడు. ఆఫెన్ హీ వుడ్ గో వితౌట్ ఫుడ్ హిమ్సెల్ఫ్ ఇన్ ఆర్డర్ టు కన్సర్వ్ ద లిటిల్ ఫుడ్ దేర్ వాజ్ ఇన్ ద హౌస్ ఫర్ హిజ్ మదర్ అండ్ బ్రదర్స్, టెల్లింగ్ హిజ్ మదర్ దట్ హీ హ్యాడ్ ఆల్రెడీ ఈటెన్. పాపం వాళ్ళమ్మ వంట వండుకొని సాయంత్రం ఇతను వచ్చేదాకా ఎవరికి పెట్టకుండా అలా ఎదురు చూస్తూ ఉండేది ఆ తమ్ముళ్ళకి, తను తినకుండా ఇతని కోసం. ఇతను సాయంత్రం కోర్టు నుంచి ఇంటికి వెళ్ళగానే, రానన్నా భోజనం పెట్టేస్తాను, లేదమ్మా నేను తినేసి వచ్చానని వాడు తినకపోయినా సరే, ఎందుకని తన వాటా కూడా తల్లికి పిల్లలకి వాళ్ళకి ఇచ్చేద్దాం అనే ఉద్దేశంతో. బట్ సమ్ హౌ ఆర్ అదర్ హీ ఫెల్ ఇన్ టు ద ట్రాప్ ఆఫ్ ద పర్ఫెక్ట్ మాస్టర్. మరి ఎలాగో సద్గురు రామకృష్ణ వలలో పడ్డాడు. అండ్ హూ వాజ్ దిస్ మాస్టర్? రామకృష్ణ పరమహంస ఆఫ్ కలకత్తా. అది ఆ గురువు మరెవరో కాదు, కలకత్తాకు చెందిన రామకృష్ణ పరమహంస. వెన్ ద టైమ్ ఈజ్ రైట్ ఇట్ హ్యాపెన్స్. ఎలా పడ్డాడు? ఈ ప్రశ్నలు మనం అడగడం అప్రస్తుతం. ఎందుకని ఆ సమయం పరిపక్వతకు రాగానే అన్నీ వాటికి అవే జరిగిపోతాయి. వన్ డే ద యంగ్ మ్యాన్ కేమ్ టు సీ రామకృష్ణ. ఒకరోజు తన గురువు దగ్గరికి వచ్చాడు వివేకానందుడు. బట్ హీ వాజ్ లేట్. కానీ ఆ రోజు కొంచెం ఆలస్యం అయింది అతనికి రావడం. రామకృష్ణ హ్యాడ్ బీన్ వెయిటింగ్ ఫర్ హిమ్. అప్పటికే కాసేపటి నుంచి ఎదురు చూస్తూ ఉన్నాడు తన గురువు. అండ్ వెన్ హీ ఫైనలీ షోడ్ అప్ హీ ఆస్క్డ్, వాట్ హ్యాపెన్ టు యూ నరేన్? వై హ్యావ్ యూ కమ్ సో లేట్? నాయనా నరేంద్ర, ఏమి ఇంత ఆలస్యమైంది, ఎందుకు లేట్ అయింది అని అడిగాడు గురువు.
డోంట్ యూ అండర్స్టాండ్ దట్ ఆల్ ఆఫ్ ద బర్డెన్ హ్యాస్ ఫాలన్ ఆన్ మీ టు సీ టు మై ఫ్యామిలీ. అయ్యో, మీకు తెలియటం లేదు నేను ఎంత భారం నా భుజాల మీద పడిందో, కుటుంబ భారం. ఐ హ్యావ్ టు సీ టు మై లైవ్లీహుడ్. అది నా బ్రతుకు తీరు మరి నేను చూసుకోవాలి కదా. యూ గెట్ ఎవ్రీథింగ్ యూ వాంట్ జస్ట్ బై ఆస్కింగ్ ద లార్డ్. మీకేమో భగవంతుడిని అడిగేస్తే ఆయన అన్నీ సమకూర్చి పెట్టేస్తాడు మీకు. వై కాంట్ యూ ఆస్క్ ఫర్ మీ? నా గురించి కూడా ఆ భగవంతుడిని అడగొచ్చు కదా అన్నాడు. వై డోంట్ యూ ఆస్క్? అప్పుడు గురువు అన్నాడు, నేను అడగడం ఏంటి, నువ్వే అడగొచ్చు కదా. ఆస్క్ ద లార్డ్ అండ్ యూ విల్ గెట్ వాట్ ఎవర్ యూ వాంట్. నువ్వు ఆయన అడుగు, నీకు ఏది కావలిస్తే అది ఆయన ఇచ్చేస్తాడు అన్నాడు. జస్ట్ యాజ్ ఐ ఆస్క్ యూ ఆస్క్. నేను అడిగితే వచ్చేస్తుందని నువ్వే అన్నావు కదా, అలాగే నువ్వు కూడా అడుగు అన్నాడు. వై డోంట్ యూ ఆస్క్ హర్ అండ్ యూ విల్ గెట్ ఇట్. రామకృష్ణ అమ్మవారు భవాని ఆవిడ్ని ఆరాధించేవాడు కదా, అంచేత అదే విషయం ఇక్కడ చెప్తున్నాడు. అది నువ్వు అమ్మని అడుగు, తప్పకుండా ఆవిడ నీకు ఇస్తుంది అని. రామకృష్ణ యూజ్ టు వర్షిప్ ది మదర్ నోన్ యాజ్ కాళీ. ఆవిడ కాళీమాతని అతను ఆరాధిస్తూ ఉండేవాడు. సో హీ సేస్ టు నరేన్, గో ఆన్, ఆస్క్ హర్ యువర్ సెల్ఫ్ అండ్ యూ విల్ గెట్ ఇట్. మన పక్కనే మందిరం ఉంది కదా, వెళ్ళు, ఆవిడని అడుగు, తప్పకుండా నీకు ఆవిడ ఇస్తుంది అన్నాడు. నరేన్ టెల్స్ హిమ్, షీ వోంట్ ఆన్సర్ మీ అట్ ఆల్. నేను చాలాసార్లు ప్రయత్నం చేశాను స్వామి, నాకు ఆవిడ సమాధానం చెప్పదు. యు సీ, హీ డిడ్ నాట్ బిలీవ్ ద స్టాచ్యూ వాజ్ ఈక్వలెంట్ టు గాడ్. కానీ అప్పటికి ఆ విగ్రహం అది భగవంతుడే అనే విశ్వాసం ఇంకా అతనికి కలగలేదన్నమాట. టు హిమ్ ఇట్ వాజ్ జస్ట్ ఎ పీస్ ఆఫ్ స్టోన్. అతనికి సంబంధించినంత వరకు అది ఒక అందమైన రాతి బొమ్మ మాత్రమే. ఐ టెల్ యూ, గో అండ్ ఆస్క్ హర్. నేను చెప్తున్నాను కదా ఇప్పుడు, నువ్వు వెళ్ళి అడుగు అని రామకృష్ణ చెప్పాడు. ద టెంపుల్ వాజ్ వెరీ క్లోజ్ బై. సో నరేన్ గోస్ దేర్ టు సాటిస్ఫై రామకృష్ణ. సరే, అతనికి నమ్మకం లేకపోయినా సరే తన గురువు చెప్పాడు కాబట్టి ఆ గురువుని సంతృప్తిపరచడం కోసము ఆ ఆలయంలోకి వెళ్ళాడు. హీ ఎంటర్స్ అండ్ ఇంప్లోర్స్ ద డైటీ, మదర్ ఐ హ్యావ్ బీన్ సెంట్ బై రామకృష్ణ. లోపలికి వెళ్ళి, అమ్మ, నా గురువైనటువంటి రామకృష్ణ పంపించగా నీ దగ్గర ఇలా నిలుచున్నాను నేను అన్నాడు. టు హిజ్ అమేజ్మెంట్ ద స్టాచ్యూ కమ్స్ టు లైఫ్. అలా అన్నాడో లేదో వెంటనే ఆ విగ్రహానికి ప్రాణం వచ్చేసింది. అండ్ ది మదర్ రిప్లైస్, చైల్డ్, వాట్ యూ వాంట్? బిడ్డ, ఏం కావాలి నాయనా నీకు అని అడిగింది. హీ వాజ్ స్టూపిఫైడ్ టు ఫైండ్ ద గాడ్ ఈస్ మేనిఫెస్ట్ బిఫోర్ హిమ్. ఒక్కసారి నిర్ఘాంతపోయాడు. ఏంటి ఇది, రాయనుకున్నాను నేను, దానికి ప్రాణం వచ్చేసి నా ఎదురుగా ఈ మూర్తి భవించింది ఈవిడ అని చాలా ఆశ్చర్యపోయాడు. ఆల్దో హీ హెడ్ గోన్ దేర్ టు ఆస్క్ ఫర్ మనీ అండ్ ఫర్ వెల్త్, what happened was that as soon as he opened his mouth, he said, Mother, all I want is your love. ఇతను వెళ్ళిన కారణం ఏమిటి? ఆ గుళ్ళోకి వెళ్ళి తనకు ఐశ్వర్యం కావాలి, తన భౌతిక సమస్యలన్నీ తీర్చాలి అని అడగడం కోసం వచ్చాడు ఆ గుళ్ళోనికి. కానీ ఏమి జరిగిందో ఏమిటో, అతను నోరు విప్పి ఏమన్నాడంటే, అమ్మా, నాకు ఏమి అక్కర్లే, నీ ప్రేమ తప్ప అన్నాడు. దెన్ హీ లెఫ్ట్ ద టెంపుల్ అండ్ వెంట్ బ్యాక్. వెంటనే బయటకు వచ్చేసి వెనక్కి గురువు దగ్గరికి వెళ్ళాడు. రామకృష్ణ వాజ్ వెయిటింగ్ ఫర్ హిమ్. అక్కడ రామకృష్ణ ఇతని కోసం వేచి ఉన్నాడు. డిడ్ యూ ఆస్క్? డిడ్ షీ సే ఎనీథింగ్? అడిగేవా ఆవిడ్ని? ఆవిడ ఏం చెప్పింది అన్నాడు. ఎస్, బట్ జస్ట్ ఐ ఫర్గాట్ టు ఆస్క్ హర్ ఫర్ వెల్త్. అమ్మ, ఐశ్వర్యం గురించి అడగడం నేను మర్చిపోయాను అన్నాడు. వాట్ డిడ్ యూ ఆస్క్ ఫర్? మరి ఏం అడిగావు నువ్వు అన్నాడు. ఫర్ లవ్, ఆవిడ ప్రేమను అడిగాను నేను అన్నాడు. వై డిడ్ యూ డూ దాట్? గో బ్యాక్ అండ్ ఆస్క్ అగైన్. చూడు, నువ్వు నన్నేమో ప్రార్థన ఏమన్నావు, నువ్వు తీరా నీకు కనపడితే నువ్వు అడగలేదు, మళ్ళీ వెళ్ళి సరిగా అడిగిరా అన్నాడు. 3 times ఇట్ హ్యాపెన్ లైక్ దాట్. 3 సార్లు అలాగే వెళ్ళాడు అతను. అండ్ ద 4th time ద మాస్టర్ హిమ్సెల్ఫ్ గోస్ విత్ హిమ్. అంటే ప్రతిసారి కూడా వెళ్ళడం, అమ్మ కనిపించడం, ఏం కావాలి నీకనడం, నీ ప్రేమ తప్ప నాకేం అక్కర్లేదా అనడం. ఇది 3 సార్లు అయిపోయింది. ఇక 4వసారి, పద నేను నీతో వస్తాను అని రామకృష్ణ కూడా వచ్చాడు. హీ టెల్స్ నరేన్, ఐ విల్ రిమైండ్ యూ, నేను నీకు గుర్తు చేస్తాను అన్నాడు. సో హీ గోస్ బిఫోర్ కాళీ అండ్ ద మదర్ సీస్, చైల్డ్, వాట్ ఈజ్ ఇట్ యూ వాంట్? మళ్ళీ కాళీమాత అంది, బిడ్డ,
ఏం కావాలి నాయనా నీకు అంది. రామకృష్ణ విస్పర్స్ టు హిమ్, ఆస్క్ ఆస్క్ హెర్ ఫర్ వెల్త్. చెవిలో రామకృష్ణ చెప్పాడు, అడుగు, ఐశ్వర్యం కావాలని అడుగు అన్నాడు. యూ వాంటెడ్ వెల్త్, నీకు అవసరం కదా ఐశ్వర్యం అన్నాడు. నరేన్ ఆన్సర్స్, నో, ఐ డోంట్ వాంట్ వెల్త్, ఐ వాంట్ యువర్ లవ్. అతను కాళీమాతతో అన్నాడు, నాకు ఐశ్వర్యం అది ఏ వద్దు, నాకు నీ ప్రేమే కావాలి అన్నాడు. సో దిస్ ఈజ్ నోన్ యాజ్ గ్రేస్. అంటే అతడు ఐశ్వర్యాన్ని, భౌతికమైన విషయాలని అడగకుండా ప్రేమ మాత్రమే కావాలి అని భగవంతుణ్ణి అడగడం వెనక ఉన్నది ఏంటి? భగవంతుని కృప. అది చెప్తున్నాడు రిచ్ ఇక్కడ. When the time is ripe, no amount of your mind's wanting can stop that flow. నీ మనసు ఎన్ని కోరికల పుట్ట అయినా అవ్వచ్చు కాక, దాని నిండా అవడిగేద్దాం ఇవడిగేద్దాం అని ఉబలాటం ఉండొచ్చు కాక, కానీ ఆ సరైన సమయం రాగానే, ఆయన కృప ప్రవహించగానే దాన్ని ఆపలేదు ఇంక ఈ మనసు, ఓడిపోవలసిందే మనస్సు. When a heart is ripe, you cannot ask for anything other than love. అది హృదయం గనక అది పండిందంటే మనసు తప్పుకోవలసిందే. ఎందుకని? ప్రేమ ఒక్కటే అడుగుతుంది హృదయం. దెన్ యూ ఆస్క్ ఫర్ లవ్ అండ్ దెర్ ఈస్ నో పీరియడ్ బియాండ్ ఇట్. అది ఇక అది ఒక్క ప్రేమను తప్ప ఇంక ఏది అడగదు. వెన్ యూ ఆస్క్ ఫర్ లవ్ ఇట్ ఈస్ గివెన్. ప్రేమే కావాలి అని అడిగితే తప్పకుండా భగవంతుడు ఇచ్చేస్తాడు దాన్ని. ఐ ఎంటర్ ఇరిచెస్ రూమ్ టు ఫైండ్ హిమ్ స్టిల్ రెస్టింగ్. although normally he would have been up for tea. దవానా చెప్తోంది, అది మధ్యాహ్నం 3:30 ఎంతో అయింది, 4. నేను ఇరిచి గదిలోకి వెళ్ళాను. అతను ఇంకా మంచం మీద విశ్రమిస్తూ ఉన్నాడు. సాధారణంగా ఈ టైంకి టీ కోసం లేచి నుంచుంటాడు అతను, నేను కూర్చుంటాడు. సీయింగ్ మీ హీ టర్న్డ్ అండ్ సోలెమ్లీ సెడ్, ఐ కెన్ ఓన్లీ లివ్ ఇఫ్ యూ డై, విల్ యూ డై ఫర్ మీ? నన్ను చూడగానే నాకేసి తిరిగి ఒకంత నన్ను ఆట పట్టిస్తూ ఇలా అన్నాడు, నువ్వు చనిపోతేనే నేను జీవించగలను, కాబట్టి నా కోసం నువ్వు చనిపోగలవా అన్నాడు. ఎస్, ఇఫ్ దట్ ఈస్ వాట్ యు వాంట్. అండ్ ఐ డ్రాప్డ్ టు ద ఫ్లోర్ ప్రిటెండింగ్ టు డై రైట్ దెన్ అండ్ దేర్ సో హీ కుడ్ లివ్. ఓహో, నువ్వు కోరుకున్నది అదైతే నేను చనిపోవడానికి రెడీ అని నేల మీద పడిపోయింది, కదలకుండా అలా ఉండిపోయింది. ఎందుకని? అతను జీవించడం కోసమని. ఫర్ ఎ ఫ్యూ మూమెంట్స్ ఎరిచ్ సైలెంట్లీ వాచ్డ్ ద మెలో డ్రామా ఫ్రమ్ హిజ్ మెటల్ ఫ్రేమ్డ్ బెడ్. అలా మంచం మీదే ఉండి చూశాడు, ఈవిడ చనిపోయినట్టుగా నటిస్తూ ఉంది నేల మీద పడిపోయి. సడన్లీ హీ సాట్ అప్ లుకింగ్ డౌన్ ఎట్ మీ స్టిల్ లయింగ్ మోషన్లెస్ ఆన్ ద ఫ్లోర్. సడన్గా నాకేసి చూసి ముందుకు వంగాడు. హీ లీన్డ్ ఓవర్ అండ్ స్ట్రెచ్డ్ అవుట్ హీజ్ హ్యాండ్ టు టికిల్ మై ఆర్మ్. నాది ఇక్కడ కితకితలు పెట్టాడు నాకు. ఐ డిడ్ నాట్ మీన్ లైక్ దాట్, కమ్ ఆన్ యూ లేజీ లంప్, గెట్ అప్. చిచా, అలా కాదు నేను అడిగింది, నేను లే బద్దకస్తురాలా అన్నాడు. అంటే ఆట పట్టించాడు. దెర్ ఈజ్ స్టిల్ టైం, నువ్వు ఇంకా చనిపోవడానికి, నేను బతకడానికి ఇంకా బోల్డ్ టైం ఉందిలేరా అన్నాడు. ఈజ్ దర్ సంథింగ్ యూ వాంట్ మీ టు డూ ఫర్ యూ, ఐ మీన్ బిఫోర్ ఐ డై? అంటే నేను చనిపోయే ముందు నేను నీకు చేసి పెట్టవలసిన పని ఏదైనా ఉంటే చెప్పు ఎరిచ్ అంది. ఎరిచ్ స్మైల్డ్, పాజింగ్ టు కన్సిడర్ హిజ్ ఆన్సర్. కెన్ యూ లవ్ హిమ్ మోర్ అండ్ మోర్ అండ్ స్టిల్ యట్ మోర్? అప్పుడు ఎస్, ఒక పని ఉంది, బాబాని ఇంకా ఎక్కువగా ఇంకా ఎక్కువగా ఇంకా ఎక్కువగా నువ్వు ప్రేమించాలి, అది నువ్వు చేయవలసిన పని. దట్ ఈస్ వాట్ ఐ వాంట్ యూ టు డూ. నువ్వు చేయవలసింది ఇదొక్కటే. ఓ మై లిటిల్ వన్, ఇట్ ఈస్ సో ఈజీ టు లవ్ హిమ్ బట్ సో డిఫికల్ట్ టు లవ్ హిమ్ ఇన్ ద వే హీ వాంట్స్ అస్ టు లవ్ హిమ్. ఇది చాలా ప్రధానమైన స్టేట్మెంట్ అండి. ఇది ఎరిచి చెప్పేటువంటి, ఈ బుక్లో చెప్పినటువంటి స్టేట్మెంట్స్లో చాలా ముఖ్యమైన స్టేట్మెంట్. అంటే సాధారణంగా బాబా ఆ ముఖంలోకి చూసినవాడు ఎవడైనా ఆయన్ని ఇష్టపడకుండా ఉండలేడు, అంత దివ్య సౌందర్యం కదా. సో నాకు బాబా అంటే ఇష్టమేనండి అంటాడు ఎవడైనా సరే. అంటే ఎవడైనా సరే తనకు నచ్చిన రీతిలో, తనకిష్టమైన రీతిలో
బాబాని ప్రేమిస్తూ ఉంటాడు. ఒకడు 0.01%, ఒకడు 1%, ఒకడు 10%, ఒకడు 20%, ఇంకొకడు 90%. అంటే ఎవడికి వాడు ఇష్టం వచ్చిన రీతిలో బాబాని ప్రేమిస్తూ ఉన్నాడు. అంచేత బాబాని ప్రేమించడం చాలా సులభము అని చెప్తున్నాడు ఎరిచ్. కానీ బాబా ఆశించిన విధంగా ఆయన్ని ప్రేమించడం మాత్రం అసాధ్యము. ఇది ఇంపార్టెంట్. అంటే మనందరూ బాబా ప్రేమికులమే. కానీ ఆయన ప్రేమించిన రీతిలో ప్రేమించేవాళ్ళు 1% కూడా ఉంటారో, 0.5% ఉంటారో మనకు తెలియదు. మనకు నచ్చినట్టుగా ప్రేమించేస్తున్నాం మనం. కానీ ఇది చెప్పేది ఏంటి? బాబాకు నచ్చిన విధంగా, ఆయన కోరిన విధంగా ఆయన్ని ప్రేమించడము చాలా చాలా కష్టము. ఎస్, ఇట్ ఈస్ ఈజీ టు సే దట్ వి లవ్ హిమ్. అతను దవానా చెప్తోంది, చాలా సులువు బాబాని ప్రేమించడం. ఫర్ అస్ టు వాంట్ టు లవ్ హిమ్. ఆయన్ని ప్రేమించాలని మన అందరికీ అనిపించదా? అనిపిస్తుంది. బట్ టు రియల్లీ లివ్ ఇన్ దట్ లేన్ ఆఫ్ లవ్ ఈజ్ సంథింగ్ ఎల్స్ ఎంటైర్లీ. కానీ ఆ ప్రేమ వీధిలో అక్కడే ఉండి అన్ని కష్టాలు తట్టుకొని ఆయనను ప్రేమించడం ఇది మామూలు విషయం కాదు. అండ్ ఆల్దో ది మంత్లీ లివ్డ్ ఇన్ దట్ నేరో లేన్, దే ఫెల్ట్ దెమ్సెల్వ్స్ టు బీ ద డాగ్స్ వెయిటింగ్ అవుట్ సైడ్ దెర్ మాస్టర్స్ డోర్ హోపింగ్ ఫర్ ఎ మార్సెల్. మండలి వాళ్ళందరూ కూడా ఆయన ప్రేమ వీధిలో నివసించేవాళ్లే. కానీ వాళ్ళు ఎలా జీవించేవాళ్ళో తెలుసా? ఆవిడ చెప్తోంది దవానా, ఒక కుక్క యజమాని ఒక్క ముద్దైనా విసురుతాడేమో అని ఆ గోడ బయట ఎలా వేచి ఉంటాయి, అలాగే వేచి ఉండేవారట ఆయన కృప కోసం. అంటే ఎంత కష్టమైన జీవితమో చెప్తున్నాడు. మనం చదువుకున్నాం కదా, సర్వము వదిలేసి అన్నీ అమ్మేసుకుని మొత్తం కట్టుబట్టలతో ఇరిచి కుటుంబం అంతా వస్తే నాకు ఇష్టాన్న కారు తేలేదు నువ్వు అన్నారు ఆయన. నా హృదయంలో తీవ్రమైన గాయం చేసే ఉన్నాడు ఆయన. ఇది ఎరిచ్కి దక్కినటువంటి ఆహ్వానం. అంత కష్టము. ఇక ఎరిచ్ మాటల్లోకి వెళ్దాం. హౌ మెనీ టైమ్స్ హ్యావ్ ఐ టోల్డ్ యూ దట్ ఇట్ ఈస్ ద స్ట్రగుల్స్ ఆఫ్ ద గ్రేట్ సెయింట్స్ అండ్ మిస్టిక్స్ దట్ హ్యావ్ బీన్ ఎన్ ఇన్స్పిరేషన్ టు మీ అండ్ హ్యావ్ హెల్ప్డ్ మీ ఇన్ మై లైఫ్ విత్ బాబా. నేను పదే పదే ఈ మాటను చెబుతూ ఉంటాను, ఏమనుకోకుండే, నాకు నచ్చిన విషయం అంటున్నాడు. ఎందుకని? గొప్ప సంతులు, అలాగే గొప్ప గొప్ప యోగులు వాళ్ళు ఎంత త్యాగం చేసేశారు. భగవంతుడిని సొంతం చేసుకోవడం కోసం ఎంత భయంకరమైనటువంటి ఇక్కట్లు కష్టాలు ఎదుర్కొన్నారు వాళ్ళు. ఇదంతా నాకు గొప్ప స్ఫూర్తినిచ్చింది. ఆయనతో కలిసి జీవించేటప్పుడు ఆ కష్టాలను తట్టుకోవడానికి అవే నాకు వెన్నంటి నన్ను ప్రోత్సహించాయి. Their lives become an example in how to mold one's own life in the right direction. వాళ్ళ జీవితాలు చదివితే మనము మన జీవితాలని ఎలా మలుచుకోవాలో సరి అయిన దిశగా మనకు అర్థమవుతుంది. When I was growing up, the tradition in India, at least in my family, was for the parents to instill in their children a love for God by sharing these stories. నా చిన్నతనంలో నాకు బాగా జ్ఞాపకం. అంటే మిగిలిన వాళ్ళ గురించి నేను చెప్పలేను, కానీ నా ఇంట్లో, నా కుటుంబంలో నేను ఎలా పెరిగానో, మా అమ్మ నన్ను నిద్రపుచ్చుతూ ఉన్నప్పుడు భగవంతుడి మీద నాలో ప్రేమ రగిలించడానికి ఈ సంతులు, ఈ యోగుల కథలు చెబుతూ ఉండేది. ఐ స్టిల్ రిమెంబర్ యాజ్ ఎ చైల్డ్ హౌ మచ్ దీస్ స్టోరీస్ క్రియేటెడ్ విత్ ఇన్ మీ ఎ లాంగింగ్ దట్ వార్మ్డ్ మై హార్ట్. నాకు ఇప్పటికీ జ్ఞాపకం. ఆ కథలు వింటూ ఉంటే ఆహా, నేను కూడా పెద్దవాడయ్యాక అలా ప్రేమించాలి భగవంతుణ్ణి అని నా హృదయంలో ఒక తపనను రగిలించాయి ఆ కథలన్నీ కూడా. దే వర్ ది స్టోరీస్ వి వర్ టోల్డ్ బిఫోర్ వీ వెంట్ టు స్లీప్ ఎట్ నైట్. రాత్రి నిద్రకు ఉపక్రమించే ముందు ఈ కథలన్నీ చెప్పి మా అమ్మ మమ్మల్ని నిద్రపుచ్చుతూ ఉండేది. అండ్ దే గేవ్ మీ ఎ గ్రేట్ డిలైట్. నాకు ఎంత ఇష్టంగా ఉండేదో ఈ కథలు వినడం అంటే. ఇట్ వాస్ నాట్ ద ఫిలాసఫీ ఆర్ ద మెటాఫిజికల్ సైడ్, బట్ ద లైఫ్స్ ఆఫ్ ది సెయింట్స్ అండ్ మాస్టర్స్ దట్ మేడ్ ఎ గ్రేట్ ఇంపాక్ట్
ఆన్ మై మైండ్ అండ్ హార్ట్. అది అంటే గొప్ప తత్వం, అంటే గాడ్ స్పీక్స్. మెటాఫిజికల్ సైడ్ అంటే మనసుకు అతీతమైనటువంటి అధిభౌతిక శాస్త్రం అంటాం కదా, అలాంటివి మనకు నిజంగా ఆధ్యాత్మికంగా పెద్దగా దోహదపడవు. నిజానికి మనకు దోహదపడేవి ఏమిటంటే ఇదిగో ఈ సంతుల జీవితము, కబీర్, తుకారాం, రామదాస్ వీళ్ళ జీవితాలు, అలాగే సద్గురుల జీవితాలు, అవే మన మనస్సు మీద, మన హృదయం మీద తీవ్రమైన ప్రభావాన్ని చూపుతాయి. టు దిస్ డే, ఎరిచి మాటలు ఇవి. టు దిస్ డే ఐ హ్యావ్ నాట్ రెడ్ బాబాస్ లిటరేచర్. అతను అంటున్నాడు, మనం చదువుకున్నట్టుగా ఒక్కొక్క పుస్తకం తీసుకుని బాబా సాహిత్యం అంతా నేను ఇప్పటి వరకు చదవలేదు సుమా, నన్ను నమ్మండి. రేదర్ ఐ హ్యావ్ ఫౌండ్ గ్రేటర్ ఎంజాయ్మెంట్ ఇన్ రీడింగ్ ద లైవ్స్ ఆఫ్ సెయింట్స్ అండ్ దోస్ గ్రేట్ వన్స్ హూ వర్ హీజ్ లవర్స్. నేను గొప్ప గొప్ప సంతులు వాళ్ళ జీవితాలు, అలాగే ఆయన్ని ప్రేమించే ప్రేమికుల జీవితాలు, అవే నాకు ఇష్టం. దోస్ ఆర్ ది స్టోరీస్ ద స్టర్ మై హార్ట్. నా హృదయాన్ని కదిలించి వేస్తాయి ఆ కథలు. టు రీడ్ అబౌట్ దేర్ స్ట్రగుల్స్ అండ్ వాట్ అబ్స్టకిల్స్ దే హ్యాడ్ టు ఓవర్కమ్, దేర్ జాయ్ ఇన్ ద సఫరింగ్ దే ఎన్యూర్డ్ టు రీచ్ హిమ్, దట్ ఈస్ వాట్ ఫ్యాసినేట్స్ మీ మోస్ట్ అండ్ గివ్స్ మీ సోలేస్. అది అంటే వాళ్ళు తాము ఎంచుకున్నటువంటి ఆ గమ్యం, లక్ష్యం చేరడానికి వాళ్ళు చేసిన కృషి, ఆ పోరాటము, వాళ్ళు ఎదుర్కొన్నటువంటి అవరోధాలు, ఆటంకాలు, వాటిని ఎలాగ వాళ్ళు అధిగమించారు, అలాగే ఆ బాధని ఆనందంగా ఎలాగ భరించారు వాళ్ళు, ఇవి ఇవి నాకు ఆనందాన్ని ఇస్తాయి, నాకు ఓదార్పును కూడా ఇస్తాయి. అండ్ ఇట్ ఈస్ ఎ ఫ్యాక్ట్ because the great ones have confirmed it, that just to hear these stories can have a deep effect on one's heart. అది ఇది వాస్తవము. అంతేకాదు గొప్ప గొప్ప వ్యక్తులు దీన్ని ధృవీకరించారు కూడా. ఏమిటని? కేవలము ఈ కథలు వినడం ద్వారా ఒకడి హృదయం మీద తీవ్రమైన ప్రభావాన్ని కలిగిస్తాయి ఇవి, ఆ కథలు. When Erich told me it is difficult to love Baba in the way he wants us to love him, he was not just throwing out words, an expression he often would use. He was trying to convey the impossibility of doing so unless and until he makes it possible. మనము ముందు పేరాలో చదువుకున్నాం. ఏమన్నాడు? తనను ఎలా ప్రేమించాలని బాబా కోరుకుంటారో అలాగ ప్రేమించడము అసాధ్యము అని చెప్పాడు కదా. అంటే ఇరిచ్ ఊరికే మాటలు పేర్చి కాలక్షేపం మాటలు కాదు సుమా, అవి అవి ఎందుకంటే అతను చెప్పదలుచుకున్నది ఏమిటి? ప్రభువు కనుక ఈ విషయాన్ని సాధ్యం చేసేలా ఆయన కృపను నీకు ఇవ్వకపోతే అది నీ తరము కాదు. నీ సామర్థ్యముతో నీ అంతటి నీవు ఆయనను ప్రేమించవలసిన రీతిలో ప్రేమించలేవు. ఆయన కృపనిస్తేనే నువ్వు అలా ప్రేమించగలవు అని ఈ మాటల భావము. సమ్ టైమ్స్ పిలిగ్రిమ్స్ వుడ్ క్వశ్చన్ హిస్ టెల్లింగ్ సచ్ స్టోరీస్, wondering how, for example, Sufi stories from so many years ago were relevant to our lives today, because they often contain graphic accounts of the tortuous trials and intense suffering that these lovers of God went through before they reached the goal. కొంతమంది సందర్శకులు అడుగుతూ ఉంటారు, ఇరిచును ఎప్పుడూ 5-6 వేల ఏళ్ల క్రితము జరిగిన అరేబియా దేశంలో జరిగిన కథలు చెబుతావు, అవి ఈవేళకి కూడా అవి వర్తిస్తాయా? ఎందుకని అప్పుడు దారి లేదు, రోడ్లు లేవు, కారులు లేవు, విమానాలు లేవు, ఏమీ లేవు. ఇప్పుడు అన్ని సదుపాయాలు ఉన్నాయి కదా, అవి ఇప్పుడు వర్తిస్తాయా అని అడుగుతూ ఉండేవారు. ఎరిచ్ వాజ్ అడమెంట్ దట్ ఈవెన్ బై జస్ట్ హియరింగ్ దీస్ స్టోరీస్ ఏ స్ట్రాంగ్ లాంగింగ్ కెన్ టేక్ హోల్డ్ విత్ ఇన్. అప్పుడు ఎరిచ్ చెప్పేవాడు, మీరు నా పాయింట్ పట్టుకోలేదు అన్నవాడు ఎరిచ్. ఏంటి? వాళ్ళు చూపించిన తపన అప్పుడు కామనే, ఇప్పుడు ప్రేమికుల్లోనూ ఆ తపన కామనే. ఆ తపన రేకెత్తిస్తుంది. వాళ్ళు ఆ కష్టాలు ఎలా ఎదుర్కొన్నారు అనేది వినినంత మాత్రం చేత నీలో అది రగులుతుంది.
అని చెప్పేవాడు. హెల్పింగ్ అస్ షెడ్ ది ప్రైడ్ అండ్ ఈగో దట్ కీప్ అస్ యాజ్ ఫార్ ఫ్రమ్ లవింగ్ హిమ్. అంచేత మనలో ఆ గర్వాన్ని, అహాన్ని తగ్గించి ఆయనను మరింత ప్రేమించే దిశగా మనల్ని ముందుకు తీసుకువెళతాయి ఇలాంటి కథలు. And he had a backlog of stories of the saints and masters that illustrated many facets of this one undeniable truth. To love God the way he wishes us to love him means to lose ourselves. అతని దగ్గర ఈ ఒకే ఒక్క విషయం ఏమిటిది? భగవంతుడు కోరిన విధంగా ఆయన్ని ప్రేమించగలగడము కదా. అది ఎప్పుడు సాధ్యమంటే నేను అనేది మనము చెరిపేసుకున్నప్పుడే అది సాధ్యము అనే విషయాన్ని నొక్కి చెప్పడానికి వందల కథలు ఉన్నాయి అతని దగ్గర. వందలే. ఏ రోజుకి ఆ రోజు ఒక కొత్త కథ చెప్పగలడు అతను. లిసన్ టు దిస్ స్టోరీ. ఎరిక్ చెప్తున్నాడు. ఇప్పుడు నేను చెప్పబోయే కథ జాగ్రత్తగా వినండి. దెర్ వాజ్ వన్స్ ఏ యంగ్ డెర్విష్ హూ లాంగ్ టు హ్యావ్ ఎ సైట్ ఆఫ్ గాడ్. ఒక యువకుడు అయినటువంటి ఒక అన్వేషకుడు ఉండేవాడు, ఒక ఫకీర్. భగవంతుని ఒక్కసారైనా దర్శించాలని తపిస్తూ ఉండేవాడు. హీ లాంగ్ టు రియల్లీ లవ్ గాడ్. నిజంగా భగవంతుణ్ణి ప్రేమించాలనే తపన ఉండేది అతనికి. వన్ నైట్ హీ ఫాల్స్ అస్లీప్ అండ్ ఇన్ హిస్ డ్రీమ్ గాడ్ కమ్స్ టు హిమ్. ఒకనాడు రాత్రి పడుకుండిపోయాడు అతను. భగవంతుడు కలలో కనిపించాడు. హీ డస్ నాట్ సీ గాడ్ బట్ హీ హియర్స్ హిజ్ వాయిస్. అయితే భగవంతుడు కనిపించలే, ఆయన రూపం కనపడలే, ఆయన వాయిస్ వినపడిందనమాట. దాన్ని బట్టి అతను భగవంతుడిని గుర్తించాడు కల్లో. అండ్ ఇట్ ఈస్ క్లియర్ దట్ ఇట్ ఈస్ ద లార్డ్ హిమ్సెల్ఫ్. ఆ మాటను బట్టి అతడు భగవంతుడే అని కూడా గుర్తించాడు. ఐఎమ్ ప్లీజ్డ్ విత్ యువర్ డివోషన్ టు మీ. నాయన, నీవు నా పట్ల చూపించిన ఆరాధన నన్ను ముగ్ధుణ్ణి చేసింది. టెల్ మీ వాట్ యు వాంట్. చెప్పు, ఏం కావాలి నీకు అన్నాడు. ద యంగ్ డెర్విష్ ఈజ్ బిసైడ్ హిమ్సెల్ఫ్ విత్ జాయ్. చాలా ఆనందపడిపోయాడు ఈ యువ ఫకీర్. గాడ్ వాంట్స్ టు గ్రాంట్ హిమ్ ఎ విష్. సాక్షాత్తు భగవంతుడు నా కోరిక తీర్చడానికి నా ఎదురుగా మాట్లాడుతున్నాడా? అబ్బా, ఎంత గొప్ప అదృష్టము. నౌ హీ థింక్స్ టు హిమ్సెల్ఫ్. అయితే ఒక్క నిమిషం తనలో తను ఆలోచించుకున్నాడు. వాట్ షుడ్ ఐ ఆస్క్ ఫర్? మరి నేను ఏం అడగాలి ఇప్పుడు? కదా, భగవంతుడు అవకాశం ఇచ్చాడు, నీకేం కావాలిరా అని. మరి నేనేం అడగాలి? మైండ్ యూ, దిస్ ఈజ్ హిజ్ మైండ్ థింకింగ్ దిస్ ఇన్ ది డ్రీమ్. అంటే కలలో ఇతని మనసు అలాగ ఆలోచిస్తుందన్నమాట. షుడ్ యూ ఆస్క్ గాడ్ ఫర్ ఎ విజన్ ఆఫ్ హిజ్ బీయింగ్ ఆర్ టు లవ్ హిమ్ విత్ ఆల్ హిజ్ హార్ట్? అంటే నిన్ను ఒక్కసారి చూడాలని ఉంది అడిగితే బాగుంటుందా, లేకపోతే నిన్ను ప్రేమించే హృదయం ఇమ్మని అడిగితే బాగుంటుందా? అంటే ఇతను పాపం సందిగ్ధంలో ఉన్నాడు. హియర్ ఈజ్ హిజ్ ఛాన్స్ అండ్ యట్ నౌ దట్ ద మూమెంట్ హ్యాస్ కమ్ ద యంగ్ మ్యాన్ డస్ నాట్ నో వాట్ టు ఆస్క్. పాపం గందరగోళంలో పడిపోయాడు. ఏం అడగాలి భగవంతుణ్ణి? హీ హ్యాస్ వెయిటెడ్ అండ్ వెయిటెడ్ ఫర్ దిస్ మూమెంట్. తను ఎన్నో ఏళ్లుగా ఈ క్షణం కోసం ఎదురు చూశాడు, తప్పించిపోయాడు. బట్ నౌ దట్ ది మూమెంట్ హెస్ అరైవ్డ్ హీజ్ అన్ష్యూర్ వాట్ హీ షుడ్ ఆస్క్. తీరా ఆ క్షణం వచ్చేసింది, కానీ ఆయన ఏం అడగాలో తోచడం లేదు. లార్డ్, కెన్ ఐ హ్యావ్ సమ్ మోర్ టైం? వెంటనే చేతులు జోడించి అడిగాడు, దేవా, కొంచెం నాకు టైం ఇవ్వరా అని అడిగాడు. గాడ్ ఈజ్ కంపాషనేట్, సో హీ టెల్స్ హిమ్, ఐ విల్ గివ్ యూ 3 days టు డిసైడ్. అప్పుడు భగవంతుడు కరుణామయుడు కదా, అలాగే నాన్న, నీకు ఒక 3 రోజులు ఇస్తాను సమయము అన్నాడు. ఇక్కడ సైడ్ ట్రాక్ అనుకోకుండా ఒక్క విషయం బాబా జీవితంలో జరిగింది జ్ఞాపకం వచ్చిందండి. దయచేసి మీరు అనుమతి ఇస్తే చెప్తాను. బాబా హమీర్పూర్ ప్రాంతాన్ని సందర్శిస్తూ ఉన్నారు. ఒక వృద్ధుడు దగ్గరుండి అన్ని సపర్యలు చేశాడు బాబాకి. వేడి నీళ్ళు కాచేవాడు, టీ తెచ్చేవాడు, స్నానానికి నీళ్లు పెట్టేవాడు, అన్ని పనులు చేసేవాడు. బాబా బట్టలు ఉతికేవాడు. అక్కడి నుంచి వెళ్ళిపోయే రోజున బాబా వృద్ధుడిని పిలిచి ఆలింగనం చేసుకొని
నీ ప్రేమ చూసి నేను చాలా ముగ్ధున్నయిపోయాను. నీకేం కావాలో నువ్వు అడుగు. నేనిచ్చేస్తాను. భగవంతుడిగా నేను చెప్తున్నా. ఏం కావాలన్నా సరే అన్నారు. పాపం పేదవాడు, వృద్ధుడు, ఏమీ చదువుకోలేదు. నిరక్షరాస్యుడు. సాక్షాత్తు భగవంతుడు అడిగాడాయన. ఏం కావాల్సినా నేనిచ్చేస్తానని. మరి ఏం అడగాలి? మళ్ళీ చేతులు జోడించి బాబాని అడిగాడు. బాబా, నేను ఏమీ చదువుకోనటువంటి మూర్ఖుణ్ణి, అమాయకుణ్ణి. నేను ఏమడగాలో నువ్వే చెప్పి నాకు సాయం చెయ్యవా ప్రభూ అని అడిగాడు. బాబా అన్నారు, అబ్బాయి ఎంత తెలివైన వాడివిరా, నువ్వు అమాయకుడేంటి, నువ్వు చాలా తెలివైన వాడివి. నేను చెబుతాను నువ్వేమడగాలో, నువ్వు చెప్పు అలాగే అని ఎరిచితో ఇలా చెప్పమన్నారు. ప్రభు, నేను నిన్ను మరిచిపోయినా నీవు మాత్రము నన్ను ఎప్పుడూ మరిచిపోకు ప్రభు అని అడుగు అన్నారు బాబా. అలాగే అడిగాడు ఆ వృద్ధుడు. గ్రాంటెడ్ అన్నారు. అంటే నాకు ఈ సన్నివేశం ఎందుకు బాగా గుర్తంటే, మనము ఏది కోరితే ఆయన సంతోషిస్తాడో, మనము ఏది కోరుకోవాలని ఆయన అనుకుంటాడో మనకు తెలియదు కదా. ఈ సంఘటన ద్వారా ఆయన తెలియచేశారన్నమాట. ఇలాగ అడగాలి మనం. ప్రభు, నేను నిన్ను మరిచిపోయినా నీవు మాత్రము నన్నెప్పుడూ మరిచిపోకు అని అడగాలట. అది. సో ద నెక్స్ట్ మార్నింగ్ ద యంగ్ సాధు వేక్స్ అప్ అండ్ ద డ్రీమ్ ఈజ్ స్టిల్ వివిడ్ ఇన్ హిస్ మెమరీ. మర్నాడు ఉదయమే లేచాడు. ఈ కళ స్పష్టముగా అతని మదిలో నిలిచి ఉంది. అలా హీ వండర్స్ వాట్ హీ షుడ్ డూ. ఇప్పుడు ఏం చేయాలి నేను? హీ నీడ్స్ టు గెట్ సమ్ స్పిరిచువల్ అడ్వైస్. ఇప్పుడు ఎవరో ఒక గొప్ప వ్యక్తి నుంచి ఈ ఆధ్యాత్మికమైన సలహా తీసుకోవాలి. హీ గోస్ టు హిస్ ఫ్రెండ్స్ అండ్ ఆస్క్ దెమ్ వాట్ హీ షుడ్ డూ. తనకు తెలిసిన మిత్రులందరి దగ్గరికి వెళ్ళాడు. నాకు సలహా ఇవ్వండిరా, నేను ఏం చేయాలి ఇప్పుడు? ఇది నా పరిస్థితి అన్నాడు. వన్ ఆఫ్ దెమ్ టెల్స్ హిమ్ దట్ హీ హ్యాస్ హెర్డ్ అబౌట్ ఎన్ ఓల్డ్ మ్యాన్ హూ ఈస్ థాట్ టు బి ఎ రియల్ మాస్టర్. ఎవడో ముసలోడు మాట్లాడాడు. అతను నువ్వు గొప్పవాడు అనుకుంటున్నావు నువ్వు అని ఎవడో ఒక ఫ్రెండ్ అన్నాడు. పెర్హాప్స్ యూ షుడ్ సీక్ అవుట్ దిస్ ఓల్డ్ మ్యాన్. పోనీ ఆ ముసలాడు ఎవడో నువ్వు వెతుకు, పోనీ నీ కల్లోకి వచ్చినవాడు నువ్వు భగవంతుడు అనుకుంటున్నావు. పోనీ ఆ ముసలాడు ఎక్కడున్నాడో నువ్వు వెతుకు పోని వాడి కోసం. నౌ ది యంగ్ మ్యాన్ స్టార్ట్స్ ఇంక్వైరింగ్ ఇన్ ద టౌన్. సో ఆ వృద్ధుడు కోసం ఆ ఊరంతా తిరగడం మొదలుపెట్టాడు. ది ఓల్డ్ మ్యాన్ హీస్ టోల్డ్ లివ్స్ అవుట్ సైడ్ ఎ బ్రోతల్ ఇన్ ద వర్స్ట్ పార్ట్ ఆఫ్ ద సిటీ. యా, ఆ వృద్ధుడు మొత్తానికి ఎంక్వైరీ చేయగా ఒక వృద్ధుడైతే ఉన్నాడు. కానీ వేశ్యలు నివసించేటువంటి అది మొత్తం నగరంలోనే చండాలంగా ఉంటుంది ఆ ప్రాంతం. అక్కడ మెట్ల మీద జీవిస్తూ ఉంటాడు అని చెప్పారు. సిన్స్ హీ ఈస్ డిటర్మిన్ టు సీక్ అవుట్ స్పిరిచువల్ అడ్వైస్, హీ గోస్ టు ది రెడ్ లైట్ డిస్ట్రిక్ట్ ద టౌన్ అండ్ బిగిన్స్ హిస్ చర్చ్. ఎక్కడికైనా వెళ్ళిపోతాను నేను. ఎందుకంటే నాకు భగవంతుడు కనపడి 3 రోజుల తర్వాత అడిగితే నేను ఏం చెప్పాలి? రెడీగా ఉండాలి కదా. అందుకని అతను ఎక్కడున్నా అక్కడికి వెళ్ళిపోతానని ఇతను అన్వేషణ కొనసాగించాడు. హిజ్ మైండ్ హౌఎవర్ కాంట్ హెల్ప్ బట్ వండర్, కెన్ హీ రియల్ బి ఏ పర్ఫెక్ట్ మాస్టర్. చూశాడు, ఆ మెట్ల మీద కూర్చొని ఉన్నాడు. ఇతను నిజంగా సద్గురువేనా అని మనసు ప్రశ్నలు సంధించింది. హిజ్ డిజైర్ ఫర్ అన్ ఆన్సర్ ఓవర్కమ్స్ హిజ్ డౌట్స్ జస్ట్ యాజ్ హీ సీజ్ ద ఓల్డ్ మ్యాన్ సిట్టింగ్ అట్ ద స్టెప్స్ ఆఫ్ ఎ షాబీ బిల్డింగ్. చాలా చండాలంగా ఉంది ఆ ఏరియా అంతా. ఆ మెట్ల మీద కూర్చున్నాడు. ఏదైతేనేమి నా సమస్య పరిష్కారం అవ్వాలి, నాకు ఇవన్నీ ఎందుకు అని ఆ ముసలాడి దగ్గరికి వెళ్ళాడు. ద సాధు హెజిటేట్స్ ఫర్ ఎ మూమెంట్, బట్ లుకింగ్ అప్ హీ అబ్జర్వ్స్ ద ఫేసెస్ ఆఫ్ విమెన్ పీకింగ్ అవుట్ ఫ్రమ్ బిహైండ్ విండో కర్టెన్స్. సో ఈ యువకుడు ఆ వృద్ధుడిని అడగడానికి తటపటాయించాడు. కానీ అక్కడ బిల్డింగ్ కిటికీల్లోంచి ఆ వేశ్యలు చూస్తూ ఉన్నారంతా. అవి చూశాడు. ఆబ్వియస్లీ దిస్ ప్లేస్ ఈస్ ఏ బ్రోతల్. వేశ్యలు ఉండేటువంటి ప్రదేశం అదంతా కూడా. నౌ హీ అప్రోచెస్ ద ఓల్డ్ మ్యాన్ అండ్ టెల్స్ హిమ్ హీ స్టోరీ. అవన్నీ పట్టించుకోలేదు ఈ యువ సాధువు. ఆ వృద్ధుడికి తన కథంతా చెప్పాడు. ద మాస్టర్ టెల్స్ హిమ్ దట్ ఇఫ్ హీ వాంట్స్ అన్ ఆన్సర్ టు హిస్ క్వశ్చన్ హీ షుడ్ కమ్ బ్యాక్ టుమారో. ఓహో, నీకు ఈ ప్రశ్నకు సమాధానం కావాలి, ఏం అడగాలి భగవంతుణ్ణి? ఓకే, రేపురా
అన్నాడు. మళ్ళీ తిరిగి రేపు రా అన్నాడు. ద యంగ్ సేకర్ లీవ్స్ అండ్ రిటర్న్స్ ద నెక్స్ట్ ఈవినింగ్ యాజ్ డైరెక్టెడ్. మర్నాడు సాయంత్రం మళ్ళీ ఆ ముసలాడి దగ్గరకు వచ్చాడు. యాజ్ ఈజ్ వాకింగ్ టువర్డ్స్ ద బ్రోతల్, హీ నోటీసెస్ దట్ దెర్ ఈజ్ ఎ బిగ్ క్రౌడ్ గ్యాదర్డ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఇట్. ఆ ముసలాడు ఏ మెట్ల దగ్గర కూర్చున్నాడో దూరం నుంచి చూస్తే ఆ మెట్ల దగ్గర పెద్ద గుంపు జనం ఉన్నారు. అక్కడ గుమిగూడి ఉన్నారు. పీపుల్ ఆర్ యెల్లింగ్ ఎట్ ఈచ్ అదర్. ఏదో పెద్ద గొడవ కింద ఉంది అక్కడ. ఒకరి మీద ఒకరు కేకలేసుకుంటున్నట్టుగా ఉన్నారు ఆ జనం అంతా. వాట్ హ్యాడ్ హ్యాపెండ్? హీ ఆస్క్ బై స్టాండర్. ఆ పక్కన ఉన్నవాడిని ఎవరినో అడిగాడు, ఏంటి ఏమైంది అక్కడ అని అడిగాడు ఈ సాధువు. వెర్ ఈజ్ ద ఓల్డ్ మ్యాన్ హూ ఈజ్ టు సిట్ అవుట్ దేర్. నిన్న ఆ మెట్ల మీద ఒక ముసలోడు కూర్చుని ఉండేవాడే, ఏడీ కనపడ్డేంటి అతను అన్నాడు. డోంట్ యు నో? అది నీకు తెలియదా అన్నాడు ఆ వ్యక్తి. ద ఓల్డ్ మ్యాన్ ఈజ్ డెడ్ అండ్ హిస్ బాడీ హ్యాస్ బీన్ ఫ్లంగ్ అన్ ఎ డంగ్ హీప్ అవుట్ సైడ్ ద టౌన్. ఆ ముసలాడు చచ్చిపోయాడు. వాడి శరీరాన్ని తీసుకెళ్ళి ఊరు బయట చెత్త మధ్యలో ఇసిరి పడేశారు అని చెప్పాడు. హీ షాక్డ్, నిర్ఘాంతపోయాడు. బట్ హీ థింక్స్ హిమ్సెల్ఫ్, ఇఫ్ దట్ మ్యాన్ వాజ్ ట్రూలీ ఎ మాస్టర్ హీ వుడ్ కీప్ హిస్ ప్రామిస్ టు మీ అండ్ హీ టోల్డ్ మీ టు కమ్ బ్యాక్ టుమారో. వెంటనే అతని మనసు చెప్పింది, అతడే కనుక నిజమైన సద్గురువు అయితే నన్ను రమ్మన్నాడు కదా ఇప్పుడు, తప్పకుండా నాకు బదులు ఇస్తాడు. నన్ను రమ్మన్నాడు కదా ఇప్పుడు, తప్పదు అని ఐ మస్ట్ ఒబే హిమ్. సో అతను రమ్మన్నాడు, నేను వెళ్ళవలసిందే అతని బాడీ ఎక్కడున్నా సరే. సో హీ డిసైడ్స్ టు గో డైరెక్ట్లీ టు ద డంగ్ హిప్. ఆ చెత్త ఊరు బయట పడేసి ఉంటుంది, అక్కడికి వెళ్ళడానికి నిర్ణయించుకున్నాడు. వేర్ హీ హ్యాడ్ బీన్ టోల్డ్ ద బాడీ ఆఫ్ ద ఓల్డ్ మ్యాన్ వాజ్ థ్రోన్. అక్కడ పడి ఉంది అని వీళ్ళు చెప్పారు కదా అతని శరీరం. బిఫోర్ ఈవెన్ రీచెస్ ద డంప్ ద స్మెల్ ఈజ్ నాసియేటింగ్. అసలు ఇంకా అక్కడికి దగ్గరికి వెళ్లకుండానే పర్లాంగం దూరానికి దుర్గంధము ఘోరాతి ఘోరంగా ఉంది. దెర్ ఈజ్ సచ్ ఏ స్టించ్ దట్ ఆల్మోస్ట్ ఈ రన్స్ అవే. అసలు పారిపోదాం అనిపించింది అక్కడి నుంచి, అంత దుర్గంధం ఉంది అంతా. హీ కాంట్ బిలీవ్ వాట్ ఈ సీయింగ్. అసలు ఆ కళ్ళతో చూసిన దృశ్యాన్ని నమ్మలేకపోతూ ఉన్నాడు. వల్చర్స్ ఆర్ సర్కిలింగ్ ద హీప్స్ ఆఫ్ గార్బేజ్, రాటెడ్ డికేడ్ మ్యాటర్ ఈస్ ట్రూన్ ఎవ్రీవేర్. మొత్తం అంతా ఈ చనిపోయిన జంతు కళేబరాలు ఇవన్నీ ఇసిరేసి ఉన్నాయి, రాబందులు తిరుగుతూ ఉన్నాయి. బట్ వేర్ ఈజ్ ద బాడీ ఆఫ్ దిస్ ఓల్డ్ మ్యాన్? ఈ ముసలాడి శరీరం ఎక్కడుందో? జస్ట్ as he thinks this, he finds the half-eaten body being torn apart by feral dogs. ఇలా అనుకుంటున్నాడో లేదో సగం సగం తినేసి కుక్కలు పీక్కు తింటూ ఉన్నాయి. ఆ ముసలాడి ఈ శరీరం కనపడింది అక్కడ. ద సైట్ ఈజ్ సో రిపల్సివ్, సో హారిఫైయింగ్ దట్ ఈస్ మైండ్ రిబెల్స్ అగెన్స్ట్ స్టేయింగ్ అండ్ టెల్స్ హిమ్ టు రన్ ఫ్రమ్ దిస్ హారిబుల్ ప్లేస్. అసలు చూడలేకపోయాడు. చాలా దారుణాతి దారుణంగా ఉంది ఆ సన్నివేశం. అతని మనసు చెప్తోంది, పారిపో ఇక్కడి నుంచి, వద్దు అని చెప్తోంది. బట్ ఈజ్ హార్ట్ స్టాప్స్ హిమ్. కానీ అతని హృదయం మాత్రం పారిపోకు, ఇక్కడ దాకా వచ్చావుగా అని ఆపుతోంది. ఇఫ్ ఈజ్ ఎ రియల్ పర్ఫెక్ట్ మాస్టర్ దెన్ హీ న్యూ వాట్ వాస్ గోయింగ్ టు హ్యాపెన్ అండ్ హీ వాంటెడ్ మీ టు కమ్ హియర్. అంటే ఈవేళ అతను చనిపోతాడని నిన్నే తెలిసి ఉండాలి కదా అతను సద్గురువు అయితే. కాబట్టి నేను రమ్మన్నాడు కదా, అంచేత నువ్వు ఉండాలి ఇక్కడ. ఐ మస్ట్ ఆస్క్, అడగడమే ఆయన ఆ ప్రశ్న. హీ సో గ్రేట్ దట్ దేర్ మస్ట్ బి అన్ ఆన్సర్. అతను నిజంగా గొప్పోడైతే తప్పకుండా నాకు సమాధానం ఇస్తాడు. సో నౌ హీ రమేజెస్ త్రూ ద ఫిల్త్ అంటిల్ హీ ఫైండ్స్ ద సెవర్డ్ హెడ్ ఆఫ్ ది మాస్టర్. మొత్తానికి ఆ తలకాయ ఎక్కడుందో వెతికాడు. వెతకగా ఆ చెత్త కుప్పల మధ్యలో ఎక్కడో ఆ విడిపోయిన శరీరం, ఆ తల కనపడింది. అండ్ ఈ అడ్రసెస్ ఇట్ ఎర్నెస్ట్లీ ఆస్కింగ్ ఫర్ హెల్ప్. చేతులు జోడించి, అయ్యా నా ప్రశ్నకు బదులు ఇవ్వరా అని అడిగాడు. ఫ్రమ్ దట్ హెడ్ హీ హియర్స్ ఎ వాయిస్. ఆ తల ఇలా సమాధానం చెప్పింది, హియర్ ఈజ్ యువర్ ఆన్సర్. నువ్వు అడిగావు కదా, దానికి ఇదిగో ఆన్సర్. దిస్ ఈజ్ ద ఫేట్ ఆఫ్ ద వన్ హూ లవ్స్ హిమ్ హార్ట్ అండ్ సోల్. తన గుండెల నిండా ఆత్మ పూర్తిగా వెచ్చించి ఆయనను ప్రేమించిన వాడు తలరాత ఇలాగే అవుతుంది. థింక్ వెల్ ఇఫ్ యూ విష్ దిస్ కాన్సిక్వెన్స్. దీనికి సిద్ధమైతే నువ్వు ఓకే అన్నాడు. సో యు సే యూ వాంట్ టు లవ్ హిమ్. ఇది చెప్తూ ఉన్నాడు. అంచేత నా మాట విన్నారు మీరందరూ, ఏంటి ఆయన ప్రేమించేస్తాం అంటున్నారు. బట్ టు లవ్ హిమ్
ద వే హీ వాంట్స్ అస్ టు లవ్ హిమ్ మీన్ అవర్ టోటల్ ఎన్హిలేషన్. ఆయన కోరిన విధంగా మనము ప్రేమించడానికి సిద్ధమవ్వడం అంటే మనము సమూలముగా నాశనం అవ్వడానికి సిద్ధమైనట్టు లెక్క. ఆర్ యు రెడీ ఫర్ దట్? మీరు సిద్ధంగా ఉన్నారా దీనికి అని ఎరిచి అడుగుతున్నాడు. ఇక్కడ ఈరోజు ముగిద్దామండి. అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా.